ఈ దేవీ నవరాత్రుల్లో తిథిని బట్టి అమ్మవారి అలంకారం, పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 22 తారీఖు సోమవారం నాడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు ఘటస్థాపన, శైలపుత్రి పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23 తారీఖు మంగళవారం నాడు శుద్ధ విదియ నాడు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు చంద్ర దర్శనం, బ్రహ్మచారిణి పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24 బుధవారం నాడు శుద్ధ తదియ నాడు శ్రీ అన్నపూర్ణాదేవి లేదా శ్రీ చంద్రఘంటాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజున సింధూర్, తదియ, చంద్రఘంట పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 తారీఖున గురువారం నాడు శుద్ధ తదియ అమ్మవారు శ్రీ కూష్మాండా దేవి లేదా శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు శ్రీ కూష్మాండ పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24 శుక్రవారం నాడు అంటే శుద్ధ చతుర్థి నాడు అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి స్కందమాత పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27న శనివారం నాడు అంటే శుద్ధ పంచమి నాడు శ్రీ స్కందమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు స్కందమాత పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 28న ఆదివారం నాడు శుద్ధ షష్ఠి నాడు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆ రోజు కాత్యాయని దేవి పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 29 సోమవారం అంటే శుద్ధ సప్తమి నాడు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజున సరస్వతి పూజ, కాళరాత్రి పూజను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 30 మంగళవారం నాడు శుద్ధ అష్టమి. ఆ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు దుర్గాష్టమి, సరస్వతి పూజను నిర్వహిస్తారు. అక్టోబర్ 1న బుధవారం నాడు శుద్ధ నవమి రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు మహానవమి, ఆయుధ పూజను నిర్వహిస్తారు. అక్టోబర్ 2న గురువారం నాడు శుద్ధ దశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు విజయదశమి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శుభం.